డిగ్రీ 6th సెమిస్టర్ సాహిత్య ప్రక్రియల పరిచయం, వ్యాస ప్రశ్న, ఉపన్యాస కళ. ఈ పాఠ్యాంశం నుంచి కూడా వ్యాస ప్రశ్న వస్తుంది. నార్మల్గా ఉపన్యాసించడం, ఉపన్యాసము, స్పీచ్ అని మనం మాట్లాడేదానికి నార్మల్గా ఉపన్యాసము స్పీచ్ అని అంటుంటాం కదా, కళ అంటానని చెప్తున్నాం అనమాట. ఇది కూడా ఒక కళ అని ఎందుకు చెప్తున్నాం అనేటటువంటిది ఈ ప్రస్తుత పాఠ్యాంశంలో ఉపన్యాసం యొక్క పరిచయము, లక్షణాలు, ఉపన్యాసించడం వల్ల నిజ జీవితంలో ఉపయోగాలు అనేటటువంటి టాపిక్ ఉంటుంది. ఉపన్యాసించడం జీవితానికి అవసరం, జీవితంలో అవసరమైనటువంటి ఉపన్యాస కళ, వ్యక్తిగత కళ, దీనికి సంబంధించినటువంటి అంశాల మీద ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. ఉపన్యాసించడం, విస్తరించండి, ఇట్లా క్వశ్చన్ రావచ్చు. ఉపన్యాసం జీవితానికి అవసరం అనేటటువంటి టాపిక్లో ఉపన్యాసం లేదా ప్రసంగం అనేటటువంటిది మనిషి యొక్క వ్యక్తిగత కళ. సంఘంలో, సమాజంలో మాట్లాడుతున్నప్పుడు మనిషి తనకు తాను ఏ సంఘం నుంచి ఇంకా వ్యక్తుల యొక్క సహాయం లేకుండా తనకు తానే మాట్లాడాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత ఉన్నటువంటి కళ ఉపన్యాస కళ. చాలామందికి తెలివి ఉన్న తడబడుతూ మాట్లాడుతుంటారు, ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే కొంతమంది వ్యక్తపరచుకోలేరు, ఆత్మన్యూన్యత భావానికి గురయ్యి స్టేజ్ ఫియర్ ఉంటుందని గుర్తించుకోగలరు. స్టేజ్ ఫియర్ కళల పరిభాషలో ఫ్లాప్ స్వెట్, స్థూలంగా మనిషి ప్యానిక్ అవ్వడం అని చెప్పి మనం చెప్పవచ్చు. ఈ ఉపన్యాసించడం అనేటటువంటిది మన ముందు కూర్చున్నటువంటి వ్యక్తులు లేదా సంఘము లేదా విద్యార్థులు కావచ్చు, ఎవరైనా ఏదో ఒక సెక్షన్లో మనం ఉపన్యాసించడం అనేటటువంటి వాళ్ళ హృదయానికి హత్తుకునేలా మాట్లాడగలిగేటటువంటి ఒక వాక్ దృక్పథం, వాక్ శైలి ప్రవాహాన్ని ఉపన్యాసం అని చెప్పవచ్చు అనమాట. ఉపన్యాసానికి అనేక పేర్లు, వక్తృత్వము, ప్రసంగం అని చెప్తుంటాం. ఇప్పుడు నార్మల్గా రాజకీయ నాయకులు ప్రసంగిస్తారు అని అంటారు, టీచర్స్, లెక్చరర్లు ఉపన్యాసిస్తారు అని అంటారు. విద్యార్థుల విషయానికి వస్తే వక్తృత్వ పోటీలు అని అంటుంటాం కదా నార్మల్గా. ఆ విధంగా భారతదేశంలో కూడా పురాతన కాలం నుంచి ఉపన్యాసానికి ప్రాధాన్యత ఉంది. పర్టికులర్గా బౌద్ధుల ఉపన్యాసానికి ప్రాధాన్యత, వాళ్ళు కూడా ఉపన్యాసానికి ప్రాధాన్యతలు ఇచ్చినట్లు చరిత్ర ఆధారాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆవిష్కరణ, అమరిక, శైలి, జ్ఞాపక శక్తి, ప్రవాహం అనేటటువంటివి ప్రధాన లక్షణాలని ప్లేటో గారు చెప్పడం జరిగింది ఉపన్యాసించడానికి అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక ప్రాచీన కాలంలో ఉపన్యాసానికి మంచి ఆదరణ ఉంది. రోము, గ్రీకు దేశాల్లో ప్రత్యేక శిక్షణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక వ్యక్తిగత కళ, ఒక కళ అని ఈ ప్రస్తుత పాఠ్యాంశం సాహిత్య ప్రక్రియ పరిచయంలో మనం చెప్పుకోవచ్చు. ఉపన్యాసంలో వివిధ వ్యక్తులు, సంఘంలో గుర్తింపు పొందినటువంటి వ్యక్తులు, భారత స్వతంత్రం కావచ్చు, స్వతంత్ర ఆవశ్యకతల గురించి కావచ్చు, గాంధీజీ గారు ఇచ్చినటువంటి స్పీచ్లు, ధార్మిక విషయాల గురించి వివేకానంద స్వామి, కుల నిర్మూల గురించి అంబేద్కర్ గారు, ప్రజాతంత్ర విప్లవం గురించి మావో గారు, ప్రజాస్వామ్య విలువల గురించి అబ్రహం లింకన్ గారు, ఇట్లా అనేక మంది ఒక్కొక్క సెక్షన్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినరని చెప్పుకోవచ్చు. నాజిజము ప్రచారం చేసినటువంటి హిట్లర్ కూడా మంచి వక్తగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉపన్యాసం అనేటటువంటిది అతన్ని మంచి దారిలో తీసుకోవచ్చు, చెడ్డు దారిలో తీసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి జనాలనంతా సమైక్యత చేయొచ్చు. అది చెడ్డ రాజకీయ నాయకుడైనా, మంచి రాజకీయ నాయకుడైనా తనకంటూ ఒక గ్యాంగ్ ఉంటుంది. అంటే తను మాట్లాడే విధానం, అతను ఆకట్టుకునేటటువంటి సంఘంలో ఆకట్టుకునేటటువంటి విధానాలు. ప్రపంచవ్యాప్తంగా హిట్లర్ని దుర్మార్గుడిగా చూసినా అక్కడ ఉన్నటువంటి నాజిజం ప్రచారం చేసినటువంటి అంశంలో చాలా మంచి ఉపన్యాసాలు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. త్రిణీ రత్నాని పృథివ్యం అని, జలమన్నం సుభాషితం అని ఉపన్యాసానికి చెప్తుంటారు. మంచి వాక్కు జలమన్నంతో సమానము అని చెప్తుంటారు. అటువంటిది భాషితంగా ఉంటుందని, ఉపన్యాస ప్రక్రియలో మాట్లాడే వ్యక్తిని వక్త అని పిలుస్తుంటాము. ఈ విధంగా అనేక రంగాల్లో ఉపన్యాసం అనేటటువంటిది ఉంటుంది. ఉపన్యాసానికి థీమ్ ఏంది, అసలు శిల్పం అంటే ఏంటంటే మనం ఉపన్యాసించే ప్రతి మాటకి ఆధారం ఉండాలి, సమాచారాన్ని వీలైనంత ఎక్కువ అధ్యయనం చేయాలి. అధ్యయనంతో ముడిపడి ఉన్నటువంటిది ఉపన్యాసము. గ్రంథాలయాలు, ఇంటర్నెట్, పత్రికలు, వీటి ద్వారా సమాచారాన్ని సేకరించుకోవాలి. ఇక ఉపన్యాసం నిర్వచనం, మన ముందు కూర్చొని ఉన్న వారికి హృదయానికి హత్తుకునేలా మాట్లాడేదే ఉపన్యాసం. శాస్త్రీయంగా శ్రోతలను ఆకట్టుకునేది, మాటలను కళాత్మకంగా వ్యక్తపరిస్తే ఉపన్యాసం అవుతుంది. ఇక మెయిన్గా మీరు రాయాల్సింది మాటలను కళాత్మకంగా వ్యక్తపరచడం అని రాయండి. ఉపన్యాసం నిర్వచనానికి సంబంధించినటువంటి అంశాల మీద ఆ విధంగా రాయండి. సాధారణంగా ఒక మనిషి స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు కొంత భయంతో తల అటు ఇటు మొదట భయపడి మాట్లాడుతూ తర్వాత తల ఎత్తుకొని మాట్లాడగలుగుతాడు. స్టేజ్ ఫియర్ పోతుంది అనమాట. ఉపన్యాసానికి అధ్యయనం ఒక మంచి దృక్పథం, ఎక్కువ పట్టుండాలి, ఎక్కువ మాట్లాడాలంటే ఎక్కువ చదవాలని గుర్తుంచుకోవచ్చు. ఉపన్యాసానికి సంబంధించి ప్రారంభము కథతోనో, పద్యంతోనో, సూక్తితోనో, ప్రశ్నతోనో ప్రారంభం కావచ్చు, ముగింపు కావచ్చు. ఆ విధంగా చేస్తే మంచి ఉపన్యాసంగా ఉంటుంది.
ఉపన్యాసం స్థల కాలాలను బట్టి భాష తీరు మాట్లాడాలి. తెలంగాణ, దక్షిణ తెలంగాణలో ఒక విధంగా, వరంగల్ ప్రాంతంలో ఒక విధంగా, ఇప్పుడు ఆంధ్రాలో అయితేనంటే చిత్తూరులో ఒక విధంగా, శ్రీకాకుళంలో ఒక విధంగా, మధ్యలో కోస్తాలో ఒక విధంగా, ఈ విధంగా ఉంటుందిగా. భాష అనేటటువంటిది ఊత పదాలు, అట్లాగే అక్కడ ఉండేటటువంటి సాహిత్యము ప్రాంతాన్ని బట్టి, శ్రోతలు అర్థం చేసుకునే స్థాయిని బట్టి మాట్లాడాలి. ప్రారంభం అనేటటువంటిది ఈ విధంగా ఒక పద్యమో, సూక్తో, ప్రశ్ననో, కథతోనో చెప్పాలని గుర్తుంచుకోవచ్చు. ఉపన్యాస ప్రారంభము, ముగింపు రెండు కూడా బలంగా ఉన్నప్పుడు ఉపన్యాసం పేలుతుంది. దానివల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఉపన్యాసం ఏ వ్యవస్థల్లో అయినా ఆ వ్యవస్థ గురించి ఉపన్యాసించే వ్యక్తులు ఉన్నంత వరకు ఉన్నత స్థానాలు చేరుకుంటారు. ఆ ఉపన్యాసాన్ని ఇచ్చినప్పుడే ఒక రీసెర్చ్ ఉంటే ఆ రీసెర్చ్ జర్నల్ని ప్రకటించినటువంటి వ్యక్తి గొప్ప స్థానానికి చేరుతాడు. లేదు ఆ రీసెర్చ్ జర్నల్ని చేసి వేరే వాళ్ళు మాట్లాడితే అతను ఎప్పటికీ ఉన్నత స్థానాలను చేరుకోరు. ఉపన్యాసించని వ్యక్తులు ఉన్నత స్థానాలు చేరుకోరని చెప్పుకోవచ్చు. వ్యక్తిత్వానికి సంబంధించి ఉపన్యాసించే వక్తకు శ్రోతలు గమనిస్తూనే ఉంటారని గుర్తుంచుకోవచ్చు. మన వేషధారణం, హావభావాలు, పదే పదే నీరు తాగడం చేయరాదు. తలను చేతులను నిమురుతూ మాట్లాడరాదు. ఉపన్యాసాన్ని నోట్స్ మీద రాసుకొని పదే పదే చూడరాదు. మన కళ్ళద్దాలను సరిచేసుకుంటూ ఉండరాదు. వేదిక మీద ముందున్న ఆసీనులైన వారి గురించి పొగుడుకుంటూ ఉండరాదు. ఇవి జాగ్రత్తలు వ్యక్తిత్వంగా ఉపన్యాసంలో ఉండవలసినటువంటి లక్షణాలని చెప్పుకోవచ్చు. ఇక వేదిక నిర్వహణ ఎట్లా చేయాలని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టండి. మైక్ సరి చేసుకునే విధానము, వేదిక ఎక్కడం, నమస్కరించడం, కేటాయించిన సమయం, ఉపన్యాసిస్తున్నంతసేపు వేదిక బాధ్యత పూర్తి వక్తదిగా అనుభూతి చెందాలని చెప్పుకోవచ్చు. కంఠస్వరం ఎట్లా ఉండాలంటే అవసరం, సందర్భం కొద్దీ శ్రోతల సంఖ్యను బట్టి కంఠస్వరం హెచ్చు తగ్గులతో మాట్లాడాలి. ఇది ఉపన్యాసానికి సంబంధించి వేదిక నిర్వహణ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అంశాలను ఎక్కువ రాయడానికి ప్రయత్నం చేయండి.